నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. చాలామంది ఈ మధ్య కాలంలో మీరు చెప్పినటువంటి ఏంజిల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడుగుతూ ఉన్నారు. లాస్ట్ టైం 111 చెప్పారు. మనకి ఏంజిల్ నెంబర్స్ ఎక్కడ కనిపించినా మనకు ఒక ఇండికేషన్ వస్తూ ఉంటుంది. అది లక్, అబండెన్స్, లేదంటే ధనాకర్షణకు సంబంధించినవి కానివ్వండి, వాట్ ఎవర్. అండ్ అవి కనుక మన పేరులో ఉన్నా, లేదంటే మన కార్ నెంబర్లో ఉన్నా, సెల్ ఫోన్ నెంబర్లో ఉన్నా, లేదంటే ఇంట్లో ఆ టైమింగ్స్ అది ఇండికేట్ చేసినా మనకేదో త్రూ నేచర్ ఏదో సిగ్నల్ పాస్ చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఆ నెంబర్లో అంత స్పిరిచువాలిటీ పవర్ ఉంటుందని చెప్పేసి అంటూ చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో 222 నెంబర్ అడిగారు, ఏ విధంగా ఉంటుందంటారు? ఏం ఇండికేట్ చేస్తుంది అసలు మనకి? సో ఆల్ ఏంజల్ నంబర్స్ ఆర్ స్పెషల్ నంబర్స్, అందుకే వీటిని ఏంజల్ నంబర్స్ అంటున్నారు. 222 ఆల్సో బ్యాలెన్స్డ్, కామ్, సాఫ్ట్గా ఉంటూ డబ్బు, పేరు, కీర్తి సంపాదించిన నంబర్ 222. ఈ 2 చంద్ర ప్రభావం వల్ల రెండో చంద్రుడు, మూడో చంద్రుడు, 3 కలిస్తే వచ్చేది శుక్రుడు. ఈ సంవత్సరం 2022లో శుక్రుడు దీవెనల వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ప్రపంచంలో ఈ 6 ఇన్ఫ్లుయెన్స్ వల్ల 222 వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు విన్ ఇన్ హెల్త్, ఇన్ వెల్త్. ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న లవ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఫైనాన్షియల్ గ్రోత్, లైఫ్లో సెటిల్మెంట్. అంటే ఒక మనిషికి తరచూ ఒక నంబర్ కనిపిస్తుంటుంది. చాలామందికి దాని అర్థాలు తెలియవు. ఇప్పుడు మన సీక్రెట్స్ ఆఫ్ మనము యూనివర్స్ అంటామా, ఇన్ లవ్ విత్ మనీ అంటామా. ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలని ఆలోచనలు ఉంటాయి. కరెక్ట్ ట్రాక్లో పెడితే ఒక ఫార్ములా ఉంటుంది, కరెక్ట్గా యూస్ చేస్తే వాడు కోటిస్తాడు. ఆ ఫార్ములా ఎవరికి ఇవ్వరు వాళ్ళు. థమ్సప్ ఉన్నాయి కదా ఫార్ములాస్. ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఒకే దగ్గరికి పోరు. వాళ్ళు ఒకే దగ్గరికి పోయినా వేరే వేరే కార్లు, ఒకరు ఫ్లైట్లో పోతే ఒక కార్లు. అంటే ఒకరికి ప్రమాదమైనా ఇంకొక ఫార్ములా ఉండాలని. ప్రతి సక్సెస్కి ఒక ఫార్ములా ఉంటుంది. సో ఆ హిడెన్ నంబర్ సీక్రెట్ మనం కనుక్కోగలిగితే, ఈ 222 అనే మీనింగ్ ఏమంటే నువ్వు కరెక్ట్ దారిలో ఉన్నావు, నమ్మకం అపనమ్మకం పెట్టుకోవద్దు, యు ఆర్ గోయింగ్ టు విన్, బీ కామ్. సింపుల్. నువ్వు దారిలో ఉన్నావు, టువర్డ్స్ సక్సెస్ వెళ్తున్నావు. ఎక్కువ టెన్షన్ పెట్టుకుని ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ పోతుంది. అవుతుందా అవదా, అవుతుందా అవదా, పని అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. 222 నంబర్ ఫ్రీక్వెంట్గా సెల్ ఫోన్లో మనం చూసినప్పుడు ఎన్నో 9 మనకు నంబర్స్ వచ్చినా కూడా ఈ 10 నెంబర్స్లో మనకు కనబడే కళ్ళుకి పడితే 222నే కనబడుతుంది వాళ్ళకి. దే ఆర్ ఏంజల్ నంబర్స్. సెల్ ఫోన్లో చూసిన టైమింగ్స్, ఎలక్ట్రానిక్ వాచ్లో తరచూ ఒక నంబర్ ఒక మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. సో సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, నువ్వు గెలుస్తున్నావు అంటే. మనకు ఆ కాన్ఫిడెన్స్, ఆ నేచర్ నుంచి వస్తుంది. ప్రతి నంబర్ ఒక ఇండికేషన్. కొంతమందికి ఏమంటే ప్యాకేజ్ అన్నీ కొడితే 2నే వస్తుంది. 2,20,000, 1,10,000. ఇదేందన్నా 2 వదలట్లేదు నన్ను. మంచిదే అది. ఇట్ ఈస్ బ్లెస్సింగ్. ఎందుకంటే 2 వాళ్ళు కామ్గా ఉంటారు నాన్న, ఎవరితో కొట్లాడికి వెళ్ళరు. చంద్రప్రభావం వల్ల వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు, వాళ్ళు ఇష్టపడిన వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరితో గట్లాడకపోరు. ఆ 2 అనేది 3 సార్లు రిపీట్ అవ్వడం వల్ల, 6 రావడం వల్ల పర్టికులర్గా ఈ ఇయర్ 2022లో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. అది కెరియర్. నా దారి ఈడ పోతా, నేను టాప్లో ఉండాలా, ఓకే డన్, ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది ఈ ఇయర్. సో వాళ్ళ లవ్ లైఫ్ కానీ, మ్యారేజ్ లైఫ్ కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద బెస్ట్. ఎందుకంటే 2 వాళ్ళు ఎవరితో కూడా ఫాస్ట్గా కొట్లాట్లకి వెళ్ళరు. వాళ్ళు అంటే చాలా ఓపిక ఎక్కువ. ఓపిక అంటాం కదా, ఆ రబ్బర్ బ్యాండ్ లాగే ఎవరు కూడా ఓపికనే ఉంటారు వాళ్ళు. అంత ఓపిక ఉన్న వాళ్ళకి పార్ట్నర్ ఎంత ఓపిక చూసుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళు ఓపిక ఎవరన్నా ఫిదా అయిపోతారు పక్కన వాళ్ళు. వా ఎంత ఎవరు చూసిన ఉంటారు, వాడు చాలా ఓపిక. ఈ ఓపికకి వచ్చిన అమ్మాయి కూడా హ్యాట్స్ ఆఫ్ చేసేసి వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఫాలో అవుతారు. అండ్ పర్టికులర్గా ఈ 222 నంబర్ వాళ్ళు ఈ 2022లో అక్కడ 6 ఇక్కడ 6 వల్ల ఇట్లా మిక్స్ అయిపోతాయి. అంటే ఒకే క్వాలిటీస్ వాళ్ళు ఒక దగ్గర ఉంటే, ఇద్దరు మిస్టర్ పర్ఫెక్ట్లు ఇద్దరు ఉన్నట్టు. ఇక్కడ ఒక పర్ఫెక్ట్ కాదు, ఇద్దరు మిస్టర్ పర్ఫెక్ట్లు. దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రోత్, నాన్ కాంట్రవర్షియల్. వీళ్ళు ఎదుగుతున్నప్పుడు చాలామంది గుర్తించలేరు, బట్ ఎదుగుతూనే ఉంటారు. వీళ్ళు టాప్లో వెళ్ళిపోతారు. చూసి చూడకుండానే వీళ్ళు గ్రోత్ చేంజ్ మారిపోతుంది, వీళ్ళ స్టేజ్ మారిపోతుంది. కాబట్టి ఎవరు కూడా వీళ్ళ మీద ఈర్చి పెట్టుకోరు. ఎవరితో కొట్టాడు కాబట్టి వాడు బాగుపడిని పర్లేదు, మనోడెళ్ళి అంటారు అనమాట. సో వీళ్ళకి ఒక చంద్రకాంతామణి, ఈ లక్కీ స్టోన్, దీని ఇంగ్లీష్లో మూన్ స్టోన్ అంటారు. మూన్ అంటే 2, మూన్ స్టోన్. ఇది ప్రపంచమంతా మన క్లయింట్స్ కొన్ని లక్షల మంది మూన్ స్టోన్స్ వాడుతున్నారు.
డబ్బు ఖర్చు తగ్గిస్తుంది, మనిషిని ప్రశాంతంగా పెడుతుంది, ఇంకా ఆల్రెడీ వాళ్ళు కూలు ఇంకా ప్రశాంతంగా పెడుతుంది. దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే, వీళ్ళకి లక్కీ డేస్ కానీ లక్కీ కలర్స్ కానీ ఏమైనా? వీళ్ళకి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే టాప్ లక్కీ డేట్స్. వీళ్ళకి ఆల్ షేడ్స్ ఆఫ్ క్రీమ్, వైట్ వీళ్ళకి అంటే ఎక్కువ డార్క్ కలర్స్ కాకుండా ఆల్ లైట్ కలర్స్, మెయిన్లీ వైట్ అండ్ క్రీమ్ కలర్స్, మిల్క్ కలర్స్ చాలా బాగుంటాయి వీళ్ళకి. ఈ కలర్స్ వేసుకోవడం వల్ల వీళ్ళ క్వాలిటీస్ ఆ క్వాలిటీస్ ఇంకా మిక్స్ అయిపోతాయి. డాక్టర్స్ వైట్ వేసుకుంటారు, అది నిజాయితీకి కష్టపడడానికి, దట్ ఇస్ సింబల్. సో ఈ వైట్ అనేది యుద్ధంలో కూడా వైట్ చూపిస్తే వాడు కాల్చకూడదు శత్రువు. ఈ వైట్ అనేది అంటే చేతులు ఎత్తేసినట్టు కాదు, పీస్. వీళ్ళు ఆల్రెడీ పీస్ లవర్స్ వైట్ వాళ్ళు, ఇంకా బాగుంటారు ప్రశాంతంగా. అంటే ఈ బట్టలు వేసుకోవడం వల్ల మైండ్ థింకింగ్ మారుతుంది. వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో ఏదన్నా లోపాలున్నా, పేర్ల లోపాలున్నా, వాళ్ళ కోపం వస్తున్నా కూడా ఈ వైట్ వాళ్ళు కంట్రోల్ చేసి ఫ్యూచర్లో రావాల్సిన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రానికుండా చేస్తుంది. అంత పవర్ ఉంది కలర్ థెరపీకి. సో ఆ కలర్ బట్టలు లైట్ పడినప్పుడు, సూర్యకాంతం పడినప్పుడు ఈ లైట్ నుంచి హార్ట్లోకి, నర్వ్స్లోకి వెళ్ళి వీళ్ళకి చాలా మంచి వైబ్రేషన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది. పర్టికులర్ 2022లో దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. యాక్సిడెంట్స్ ఉండవు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, మంచి లవ్ లైఫ్ ఆ పీరియడ్ లేదు. వీళ్ళకి టైం ఇంకా బాగుంటే మ్యారేజ్ కూడా వెంటనే అయిపోతుంది 22లోనే. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద అన్హ్యాపీనెస్ గోయింగ్ అరౌండ్ ద వరల్డ్, ఎన్నో చూస్తున్నాం మనం. ఇప్పుడు అమెరికాలో మా చెల్లిని ఫోన్ చేసి 6 లక్షలు దాటాయి అన్నా అని చెప్తుంది. మన 2 lakhs అనేది, మన 4, మన 5, ఈరోజు 6 దాటిందంటే లోపల టెన్షన్ ఉన్నా. బట్ మన 222 వాళ్ళు ఎక్కడున్నారు ప్రపంచంలో, దే విల్ బీ సేఫ్. కాకపోతే ఈ 2 వాళ్ళు కొంచెం నెగిటివ్ ఏమంటే, కొంచెము నేమ్ బాగాలేకపోతే కొంచెం వాళ్ళు ఓవర్ సెన్సిటివ్ అయిపోతారు. సెన్సిటివ్ ఉండాలి కానీ ఒక మాట మనం అంటేనే వాటర్ వచ్చేస్తాయి. దాని సంవత్సరాలు కూడా చెప్తారు, నువ్వు నన్ను ఇటు అన్నావు కొట్టినా మర్చిపోతారేమో, కానీ ఒక మాట అంటే 2 వాళ్ళు మర్చిపోరు. 2 వాళ్ళు 90% దే ఆర్ కరెక్ట్గా ఉంటారు. ఒక 10% ఓవర్ రియాక్టివ్. వాళ్ళని మనం గ్లాస్ లాగా చూసుకోవాలి, హ్యాండిల్ విత్ కేర్. సో ఇవన్నీ కూడా మనము పేర్లో చిన్న మార్క్ చేసుకుంటే వీ కెన్ ఓవర్కమ్ ఆల్ ద నెగిటివ్స్ ఇన్ ద సెన్సిటివిటీ. వీళ్ళు సాఫ్ట్, సెన్సిటివ్, అండ్ వీళ్ళకి సినిమా ఫీల్డ్లో బాగా ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది అన్ని ఫీల్డ్లో కష్టం ఎక్కువ చేయాలి. ఒక టేక్ని 20 సార్లు 30 సార్లు తీసే ఉంటుంది. వీళ్ళకి ఆల్రెడీ ఓపిక ఎక్కువ కాబట్టి ఎన్ని టేక్ లేదా వీళ్ళ మామూలు ఫీలింగ్స్ మారవు. ఓకే అంటుంటారు వాళ్ళు. రియల్ ఎస్టేట్లో కానీ లేదంటే కొత్త కంపెనీస్లో కానీ ఏ విధంగా ఉంటుంది? సరే, రియల్ ఎస్టేట్లో వాళ్ళకి ఆల్రెడీ ఓపిక ఉంది, సెన్సిటివ్ కాబట్టి చాలా బాగా సంపాదిస్తారు. ఎవరితో డిస్ప్యూట్స్ కూడా రావు. వీళ్ళ ల్యాండ్స్ కాంట్రవర్సీ కూడా పోవు. ఆయన ల్యాండా, అది బంగారు ల్యాండ్ అండి, డిస్ప్యూట్ లేదండి అట్లా. అండ్ బిజినెస్ వాళ్ళు మనం చాలామందికి ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆశీర్వాద్ నాన్నగారు AA ASHIRVAD చపాతి బిళ్ళకి అన్నీ వాడచ్చు. ఆశీర్వాద్ AA ఉంటుంది. మన అంగడిలో ఆశీర్వాద్ అనట్లేదు, ఆశీర్వాదే. న్యాచురల్ ఆయిల్లో కూడా ఒక 6 ఒక L యాడ్ చేశారు నాన్నగారు. చాలా బిజినెస్లకి అనమాట. ఆ బిజినెస్ లెటర్ పెట్టుకోవడం వల్ల దే కెన్ మింట్ మనీ. పర్టికులర్ 2 వాళ్ళు దే ఆర్ గుడ్ ఇన్ బిజినెస్ అండి. ఎందుకంటే ఓపిక ఎక్కువ, సాఫ్ట్గా ఉంటారు, కొట్లాటలు చేయరు కాబట్టి బిజినెస్ బాగా చేస్తారు. క్లాత్ బిజినెస్ లేదంటే వీళ్ళు నేవీలో కానీ గోల్డ్ షాపులు అయితే వీళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. 2 వాళ్ళు గోల్డ్ షాప్స్, 3 వాళ్ళు స్కూల్స్, 2 వాళ్ళు మెయిన్గా గోల్డ్ బిజినెస్, రియల్ ఎస్టేట్, సినిమా ఫీల్డ్ ఈజ్ బెస్ట్ ఫర్ దెమ్. 2 వాళ్ళకి మన పవన్ కళ్యాణ్ గారు 2 ఇలా తీసుకుని చాలామంది 2 వాళ్ళు. గాంధీ కూడా పీస్ అన్నాడు కదా 2 ఆయన నో అహింసావాది 2లో ఆయన కూడా ఫాదర్ ఆఫ్ ద నేషన్. సో 2 ఈజ్ స్పెషల్ నంబర్ ఫర్ పీస్, ఫర్ గ్రోత్, ఫర్ డెవలప్మెంట్. సినిమా ఫీల్డ్ కావచ్చు, పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు. వీళ్ళు సినిమా ఫీల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్కువ ఇష్టపడతారు. సినిమా ఫీల్డ్లో అయితే బాగా సంపాదిస్తారు వీళ్ళు. అండ్ దే ఆర్ వెరీ కామ్. అంత వచ్చిన గర్వం ఉండదు వీళ్ళకి. ఇంత పెద్ద డబ్బు సంపాదించారంటే అది ఏముంది లేదు సార్, కష్టపడ్డాం అంతే, టీం వర్క్ అంటారు వాళ్ళు. వాళ్ళ టీం మీద వేసేస్తారు వీళ్ళు. దే ఆర్ వెరీ కైండ్ హార్టెడ్ పీపుల్. సో మనం పోయి మీరు బాగా సక్సెస్ కొట్టారంటే క్రెడిట్ అందరికి ఇస్తారు. ఓకే, చాలామందికి సేమ్ ఇదే 2 నెంబర్ వాళ్ళ పేరులో కానీ వాళ్ళ కానీ పెట్టుకొని, అదే కంపెనీ లోగోస్ కావచ్చు, లేదంటే వెబ్సైట్ కావచ్చు, లేదంటే చిన్నపిల్లల పేర్లు కావచ్చు, లేదా సింగిల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి వాళ్ళు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా రకరకాల బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు. చాలామందికి ఈ 2 అనే నెంబర్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు నేమ్ కరెక్షన్ కోసం. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే నేమ్, నిక్ నేమ్
అండ్ దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ పెడితే సో అది చూసి నేమ్ కరెక్షన్ అవసరమో కాదో అపాయింట్మెంట్ చెప్తారా, లేదంటే ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? అవునన్న, అసలు ఫస్ట్ కరెక్షన్ అవసరమా లేదా మనం ఏం అడుగుతున్నామంటే పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు 2 numbers ఇస్తాను పెడితే అసలు కరెక్షన్ అవసరం ఉందా లేదా. కరెక్షన్ అవసరం వాళ్ళు మాత్రము నేను రిక్వెస్ట్ అంటారా, అడ్వైస్ అంటారా, ఐ విల్ ఆస్క్ దెమ్ టు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి 9996000317, 9996000317. The other number 9133789199, 9133789199. కింద స్క్రీన్లో కనబడుతున్న చిన్న నంబర్ 2 numbers మీరు వాట్సాప్ చేస్తే మీకు వితిన్ 24 hours రిప్లై వస్తుంది. పేరు కరెక్షన్ అవసరం ఉందా లేదా. కరెక్షన్ అవసరం ఉన్నవాళ్ళు కొంచెం తొందరగా కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా బాగుండేలా పెట్టి. ఎందుకంటే చిన్నపిల్లల పేర్లు రాంగ్ ఉండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు రాంగ్ ఉండదు, మనం పెట్టిన పేరు రాంగ్, నడిపే బిజినెస్ పేరు రాంగ్ ఉండొచ్చు, లేదంటే మనం పెట్టే లోగోలో సింబల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం డెవలప్మెంట్ అనేది ఉంటుంది. చాలామంది ఎక్కడో దగ్గర మిస్టేక్, ఆయన పేరు బాగుంటుంది, పెట్టుకున్న పేరు బిజినెస్ పేరు బాగుండదు, మ్యాచ్ అవ్వదు, అప్పుడు సడన్గా వాళ్ళ గ్రాఫ్ డౌన్ అవుతుంది. సో అలా లేకుండా జాగ్రత్తలు తీసుకుందాం, లైఫ్ అంతా ఆనందంగా జీవిద్దాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీ నేమ్ కరెక్షన్ కనుక సో వీడియోలో చెప్పిన విధంగా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ త్రూ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నేమ్కి ఆ కరెక్షన్ అవసరం ఉందా లేదా, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అకార్డింగ్ టు దట్ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ప్రస్తుతం ఉండేటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీ నేమ్ కరెక్షన్ మీరు చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. దాని తర్వాత అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.